నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు అయితే ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారు అరెస్ట్ అంటూ కూడా ఒక వార్త మొత్తం చక్కర్లు కొడతా ఉంది. ఈ రోజు ఏసీ ఆఫీస్కి వెళ్తున్న కేటీఆర్ గారిని కూడా ముందు ఆపేసి కూడా పంపించకూడదని ఎట్లా చూస్తున్నారు? అంటే ప్రభుత్వం ఏ రకంగానైనా సరే కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ అరెస్ట్ చేయడానికే సిద్ధంగా ఉన్నది. అది అది ఏ రకంగా దొరికినా దొరకకపోయినా, ఆధారాలు ఉన్నా లేకపోయినా, ఇరికించి అయినా కృత్రిమంగా సృష్టించి అయినా జైలుకు పంపించాలి అనేటువంటి ఒక కసి పట్టుదల కనిపిస్తున్నది. అది ఇవాళ కేటీఆర్ గారిని లాయర్తో అనుమతించాలని రిక్వెస్ట్ను నిరాకరించి రోడ్డు మీదనే ఆపి రాతపూర్వకంగానైనా తీసుకొని వెనక్కి పంపించిన తీరును చూస్తే దీంట్లో ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ గారు టీవీల పరంగా అక్కడ వారు చెప్పారో, ఏది రాయని రాసినట్టుగా, చెప్పనివి చెప్పినట్టుగా, లేనివి ఉన్నట్టుగా సృష్టించి కేసుల్లో ఇరికించాలని చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని వారు అన్నదానికి ఇది నిజమేననే అభిప్రాయం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. అంటే నిజంగా తప్పు చేసినట్టు నిరూపణ అయితే మరి అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇన్ని రోజులు ఆగుతున్నట్టు? మరి నిజంగా తప్పెక్కడదండి? ఇప్పుడు ఏసీబీ అంటున్నారు డబ్బులు ఇచ్చిండ్రు. ఇచ్చింది ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. హెచ్ఎండిఏ ద్వారా ఒక అటానమస్ బోర్డు ద్వారా పేమెంట్ జరిగింది. తీసుకున్న వాళ్ళు ముట్టినమన్నారు. తీసుకున్న వాళ్ళని కేసులో పెట్టలే. ఇచ్చిన ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ఇవాళ కేసు పెట్టడం అనేది ఇది చాలా రాజ్యాంగ విరుద్ధము, అన్యాయము, అక్రమము. ఇక్కడ ఎవరి జేబులకు డబ్బులు పోలే, అవినీతి అనేది జరగలే. మరి జరగని దాన్ని అవినీతి కేసు ఎట్లా పెడతారు? ఏసీబీ కేసు ఎట్లా పెడతారు? ఇది దివాలా కోరుతనం. కాకపోతే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న అనేక రకాల ప్రయత్నాల్లో భాగంగా ఎక్కడ సఫలం గాక ఇట్లాంటి విఫలమైన వికృతమైన కేసును బనాయించి అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. కానీ ఇంకోటి చూసుకుంటే 6 గ్యారెంటీల పేరిట కూడా మళ్ళీ కొత్త పథకాలు తెచ్చి కూడా ఏదో 12,000 ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు సంక్రాంతికి. ఎట్లా చూడొచ్చు? పాత హామీల పరిస్థితి ఏంది? ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇప్పటికే రైతు భరోసా ఎగ్గొట్టారు. దాదాపు 21,000 పైన ఎగ్గొట్టారు. వాళ్ళు ఈ సంవత్సరం ఇవ్వలే రైతు భరోసా. ఇక ఇప్పుడు ఇచ్చేది కూడా ఏమంటున్నారు? 12,000 ఇస్తామంటారు. ఆ 12,000 కూడా నేను అనుకుంటున్నా 26 జనవరికి ఇస్తామంటారు. ఈ ఒక్కసారికి ఇస్తారేమో. ఏది 6,000 ఇచ్చి ఒక టర్ము 12,000 అన్నారు కదా, 15,000 12,000 అన్నారు. 12,000 6,000 ఇస్తారు ఒక టర్మ్ ఇచ్చి. ఈ యొక్క స్థానిక ఎన్నికలు కాగానే ఎగ్గొట్టుడైతే ఖాయం. ఇది ప్రజలకి కాంగ్రెస్ చూపిస్తున్న ఈ హస్తం ఉందే, ఇది మొండి చేయి. ఈ మొండి హస్తాన్ని ఇవాళ ప్రజలకి చూపిస్తున్నారు. పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, బంగారం లేదు, 2,500 మహాలక్ష్మి పథకం లేదు. ఆ తర్వాత రుణమాఫీ అనేది మనం చూస్తూనే ఉన్నాం. స్కూటీలు విద్యార్థులకి ఇచ్చే స్కూటీలు ఎగ్గొట్టిర్రు. ఆ తర్వాత పోతే 5 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇస్తామన్న అది ఎగ్గొట్టిండ్రు. ఫారెన్ విద్యార్థులకు చదువు అనేది అది ఎగ్గొట్టిండ్రు. ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాలు ఎగ్గొట్టిర్రు. ఆ నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టిర్రు. 25,000 రూపాయలు ఉద్యమకారులకు ఇస్తామన్న పెన్షన్ ఎగ్గొట్టిర్రు. ఏ ఒక్క హామీ కాదు, 420 హామీస్ ఇచ్చారు. 420 కావాలని అనిపించుకుంటున్నారు. అంటే గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రం చేసింది. అప్పుల నుండి వడ్డీలు కట్టలేకనే మా ప్రభుత్వం అస్తవ్యస్తలు పడుతుంది. సో దీని నుండి బయటపడడం కోసం మేము ఇదని చేస్తున్నాం అంటున్నారు. సిగ్గుమాలే విషయం వాళ్ళది మాట్లాడేది. ఇప్పుడు కీలకమైనది ఇరిగేషను, పెట్టుబడి అవసరం లేదా? మంచినీళ్ళు మిషన్ భగీరథ పెట్టుబడి అవసరం లేదా? అనేకమైన రంగాలు, కరెంటుకు సంబంధించి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇచ్చేసినామా? ఇవాళ రోడ్లకు సంబంధించి అనేకమైన రోడ్లు మనం వేసినామా? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కీలకమైన పెట్టుబడులు పెట్టాల్సిన రంగాలకు అన్నిటికీ గత ప్రభుత్వం, మా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టింది. వీళ్ళకి పెట్టుబడులు పెట్టే అవకాశమే లేదు. ఈ 5-6 రూపాయల వడ్డీ కట్టడానికి వాళ్ళు 5-6 కోట్లు వడ్డీ కట్టడానికే ఇంత ఇబ్బంది పడతామంటే లక్షల కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెట్టి యావత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము అసలు మౌలిక వసతులు కల్పించాం కదా. ఇవాళ మీకు ఆ బాధ్యతనే లేదు. లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరమే లేదు. చేసిన 4 లక్షల కోట్ల రూపాయలు ఒక ఏడాదిలో 138 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిండ్రు అనే అర్హత మీకెక్కడిది, అనే బాధ్యత మీకెక్కడిది? థ్యాంక్ యూ.